ఏఐసిసి డైరెక్షన్ మీద నేషన్ వైడ్ యాజిటేషన్ मनरेगा बचाओ संग्राम మొదలుపెట్టున్నాం. मनरेगा महात्मा गांधी रूरल నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇది ఇండిపెండెన్స్ అయిన తర్వాత మోస్ట్ ఫేమస్ ఒక వెల్ఫేర్ స్కీమ్. రూరల్లో ఊర్లో 100 రోజులు బీద ప్రజలకి సపోర్ట్ చేసే ఒక స్కీమ్. దీనికి వీళ్ళు బీజేపీ లెడ్ గవర్నమెంట్ मनरेगा దగ్గర నుంచి వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టినారు. రామ్జీ అంటే దేవుడు, పూజిస్తాం, ఆదరిస్తాం. కానీ మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీస్తారు మీరు? 80% ఆఫ్ పువర్ కి బెనిఫిట్ అయ్యే స్కీమ్. దీనిలో మీరు అమెండ్మెంట్లు పెట్టినారు. ఇప్పుడు దాకా ఈ मनरेगा టోటల్ సెంటర్ స్కీమ్, దీనికి మీరు డైల్యూట్ చేస్తున్నారు. స్టేట్ కి కూడా స్టేక్ హోల్డర్ లాగా మీరు తీసుకుంటున్నారు. ఎందుకు? దానికి ఒక్కటే రీజన్, స్ట్రైట్. గాంధీ అని పేరుతో భయం. మహాత్మా గాంధీ పేరుతో భయం కాదు. గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. గాంధీ అంటే కాంగ్రెస్. ఈ బీజేపీ గవర్నమెంట్ దావా చేసింది 400 సీట్లు తీసుకువస్తాం 224 లోక్సభలో. మెజారిటీ కూడా తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ ఉన్నది అని ఇవాళ ఈ గవర్నమెంట్ ఉన్నది. రేపటి దినం 229 మళ్ళీ లోక్సభ ఎలక్షన్ వస్తాయి. బీజేపీ గవర్నమెంట్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అర్థమైంది. లాస్ట్ టైమే కష్టంతో మనం గెలిచినాం. నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్ మనం గెలవం. ఎక్కడ గాంధీ పేరు ఉంటే దానికి మనం డిలీట్ చేద్దాం. ఆ ఒక మైండ్ సెట్తో, ఆ ఒక కాన్స్పిరసీతో, ఉట్టి గాంధీ పేరుతో భయం, రాహుల్ గాంధీతో భయం, సోనియా గాంధీతో భయం, ప్రియాంక గాంధీతో భయం. దానికి కాంగ్రెస్కి పొలిటికల్ లాభం అవుతుంది అని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం मनरेगा దగ్గర నుంచి మహాత్మా గాంధీ పేరు తీసేసి రామ్జీ పెట్టినారు. రామ్జీ నేను చెప్పేసిన పూజిస్తాం, ఆదరిస్తాం. కానీ గాంధీ పేరుతో మీకు ప్రాబ్లం. అండ్ మీకు చెప్తున్న ఫ్యూచర్, రేపటి దినం బీజేపీ పార్టీకి ఒకవేళ ఈ నోటు మీద ఉన్న గాంధీతో కూడా ప్రాబ్లం అయితే ఇది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ కూడా గాంధీ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది అని ఏ రోజు వాళ్ళకు ఆలోచన వస్తే ఆ రోజు ఈ గాంధీ బొమ్మ కూడా వీరు తీసేస్తారు. డిమానిటైజేషన్ చేస్తారు. 400 సీట్లు అడుగుతున్నారు. ఎందుకు? కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి అని. బీజేపీ పార్టీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అన్నారు. కానీ అది చేస్తలేరు. ఉట్టి మాట్లాడుతున్నారు. దేశంకి డివైడ్ చేసేస్తున్నారు, డైల్యూట్ చేసేస్తున్నారు. యునైట్ అండ్ లీడ్ చేసే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో వచ్చే ఫ్యూచర్ ఢిల్లీలో వచ్చే పార్టీ, సెంటర్లో వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. కాబట్టి ఆ గాంధీ పేరుతో ప్రాబ్లం. దానికోసం मनरेगा పేరు చేంజ్ చేసుకొని వికసిత్ భారత్ జీ రామ్జీ పెట్టినారు. మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఈ పోరాటం మొదలుపెట్టినాం. ఇది వీళ్ళు వెనుక తీసుకోప్పుడు దాకా మేము స్టార్ట్ చేస్తాం. ఎండ్ చేయం, స్టార్ట్ చేసేస్తాం. అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టేస్తాం. మా ఎంపీస్కి చెప్పినాం, పార్లమెంట్లో మాట్లాడు ఫిబ్రవరిలో.
రోడ్ల మీద ప్రతి ఒక్క కార్యకర్తకి అవగాహన రావాలి. మొత్తం స్టేట్లో లక్ష మందితో పోరాటం చేస్తాం. ప్రతి ఒక్క సిటిజన్ దాకా పోతాం. ఎందుకు ఈ అన్యాయం అవుతుంది? వీళ్ళు డెవలప్మెంట్ చేస్తలేరు. వికసిత్ భారత్ అని చెప్పినారు, ఉట్టి పేరు కోసమే. ఎక్కడున్నది 5 ట్రిలియన్? ఎక్కడున్నది 3 ట్రిలియన్? ఏం లేదు. ఒట్టి పొలిటికల్ పోలరైజేషన్, డివైడ్ అండ్ రూల్ నడుస్తుంది. సో గాంధీ పరివార్తో ప్రాబ్లం కాబట్టి ఈ ప్రజలకి చెప్తాం, 100% మళ్ళీ ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ పేరు చేంజ్ చేయాలి. మన్రేగా పాత పేరు తీసుకురావాలి. దానికోసం తప్పకుండా రోడ్ల మీద ఉంటాం. ఎప్పుడు దాకా ఇది వీళ్ళు ఇంకా తీసుకోరు, మేము ఆగం. జై హింద్, జై కాంగ్రెస్.